దేవకీదేవిని కారాగారమునందుంచాడు. కృష్ణ పరమాత్మ లోపల పెరుగుతున్నారు. నిజంగా కృష్ణావతారం ఆవిర్భవించేటటువంటి సమయం ఆసన్నమవుతోంది. ఇక్కడ కంసుడి పరిస్థితి మహాదారుణంగా ఉంది. ఏ నిమిషానికి ఆ నిమిషమే భయం. ఒక రోజు అనుకున్నట్ట ఇంకా సుఖం లేదు, చంపేస్తాను, గొడవ వదిలిపోతాను, నేను ఈ టెన్షన్ పడలేకపోతున్నాను, వీడు ఎప్పుడు పుట్టేస్తాడో, చంపేస్తాను దేవకీదేవిని అనుకున్నాడు. వెళ్ళాడు. లోపల ఉన్నవాడు ఎవరండి? మహామాయా మానుష రూపుడు. ఆ చెల్లెల్ని చూస్తే జాలేసింది. ఇంత పరాక్రమవంతుడు, ఆడపిల్లని చంపనా, గర్భిణిని, ఇంకెందుకు, ఎలాగో పుడతాడు కదా, పుట్టిన తర్వాత చంపేస్తాను అని వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చాడు కానీ నిద్ర పట్టట్లేదు. ఆ రోజే నిద్ర పట్టింది వాడి కర్మ. గాఢ నిద్రలో ఉన్నాడు. భటుల్ని పెట్టాడు, తలుపులు దగ్గరకేశాడు, వాటికి ఇనప గొలుసులేశాడు, వాటిలో మేకులు దింపాడు, తాళాలు వేశాడు, చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. బిడ్డడు ఏడ్చిన తర్వాత ఒక హుకుం జారీ చేశాడు. వేసిన తాళాలకి సీల్స్ వేస్తుంటాం ఇప్పుడు, అలా రాజముద్రలు సరిగ్గా ఉన్నాయో లేచొచ్చి చెప్పమని చెప్పాడు తాళాలకి. ఇంకా దారుణం ఏమిటో తెలుసా అండి? వసుదేవుడు ఏమైనా చేస్తాడేమో అని అనుమానంతో వసుదేవుడి కాళ్ళకి చేతులకి ఇనప సంకెళ్ళేశాడు, వేసి కూర్చోబెట్టాడు ఆ కారాగారంలో. ఎంత దారుణం అంటే ఆనాడు దేవకీ ప్రసవ సమయమునందు సహాయం చేసిన వారు లేరు, అంత బాధపడింది అతను. అటువంటి స్థితిలో అర్ధరాత్రి 12 గంటల వేళ జలధర దేహునాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవచ్చు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాను కమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చొజ్జమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. పసిపిల్లవాడి రూపంలో ఒక్కసారి ధ్యానం చేసి నమస్కరించుకోండి. జననం వినడం అంటే దశమస్కంధాంతర్గతంగా ఎంత అదృష్టం. ఇంక ఇవాళ నుంచి 4 బాహువులతో నల్లటి మొబ్బెలా ఉంటుందో అటువంటి కాంతితో పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములను ధరించినటువంటి వాడై మహానుభావుడు మంచి వజ్ర వైఢూర్యములు పొదగబడినటువంటి కిరీటంతో మంచి నల్లటి కుంతలములతో చెవులకు పెట్టుకోబడినటువంటి కర్ణాభరణముల యొక్క కాంతి గండస్థలముల యందు ప్రకాశిస్తూ ఉండగా మెడలో ఆ శ్రీవత్సమ కౌస్తుభం అనేటటువంటి రత్నాన్ని ధరించి శ్రీవత్సమన్న పుట్టుమచ్చతో సమస్త లోకములు కొలిచేటటువంటి పాదపద్మములతో చంటి పిల్లవాడిగా వసుదేవుడికి దర్శనమిచ్చాడు.